18న మేడారంలో కేబినెట్ భేటీ అట. తొలిసారి హైదరాబాదేతర ప్రాంతంలో సమావేశం అట. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్ అట. 16 నుంచి సీఎం జిల్లాల టూర్ అట. ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం అట. సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుందట. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసిందట. దీంతో మంత్రివర్గ కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలి రానున్నారట. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. కాగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశం నిర్వహించారట. నిర్మాణ పనులకు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. సో ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో ఈ మంత్రివర్గ భేటీ జరగబోతుందంట. తొలిసారి హైదరాబాద్ ఇతర, ఎందుకంటే హైదరాబాద్లో మంత్రివర్గ భేటీ అంటే హైదరాబాద్లో సెక్రటరేట్లోనో లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసులోనో లేకపోతే ఇంకో చోట వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ప్రభుత్వ కార్యాలయాలు. సో దీన్ని కాకుండా మొదటిసారి సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో అక్కడ తొలిసారి మంత్రివర్గ సమావేశం పెట్టబోతా ఉన్నారు. మంత్రివర్గ భేటీ పెట్టబోతున్నారట. గతంలో ఇట్లా ఎన్టీఆర్ ఒక ప్రాంతంలో పెట్టడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. సో ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్రాత్మక ఘట్టం అంటున్నారు దీన్ని. సో చూడాలి. ఈ మంత్రివర్గంలో చాలా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా విషయాలు దీంట్లో రాబోతున్నాయి. రైతు భరోసా అంశాలు కావచ్చు, చాలా అంశాలు వీటిలో చర్చించబోతున్నాం మేము. త్వరలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక డెసిజన్ తీసుకోబోతున్నాం. డెడికేటెడ్ కమిషన్ వేసినాం కాబట్టి ఈ జిల్లాల గురించి వీటి గురించి మొత్తం ఈ డిస్కషన్ అంతా కూడా ఈ మంత్రివర్గ భేటీలో రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు నుంచి మళ్ళీ దావోస్కి ప్రయాణం అట. అటు నుంచి ముఖ్యమంత్రి 18న అదే రోజు దావోస్కి ప్రయాణం అట. ఫిబ్రవరి 1న మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వస్తారట. మరి దావోస్కి ఎందుకు వెళ్తున్నారో ఏందో మరి. మళ్ళీ అన్న మొత్తం హోర్డింగ్స్తో నింపేస్తారు మొత్తం హైదరాబాద్. గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఏదో 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇక మన ఇంకేముంది, ఇక కంపెనీలు వస్తూ ఉన్నాయి, 3000 కంపెనీలు వస్తున్నాయి, 3 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని పెద్ద ప్రచారం చేశారు. మరి ఆ 3 లక్షల ఉద్యోగాలు ఏమైనాయో 3000 కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు. మళ్ళీ ఇప్పుడు దావోస్కి వెళ్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు ఆయన? అప్పుడు ఈ ప్రచారాలకు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు వీళ్ళ పైసలన్నీ కూడా ఇప్పుడు 18,000 కోట్లు కావాలి, 20,000 కోట్లు కావాలి అంటున్నారు కదా. ఇందులో సగం ఆదాయం మొత్తం కూడా ఈ హోర్డింగ్లకి, ఈ పోస్టింగ్లకే నడుస్తూ ఉంది. వీటికే నడుస్తూ ఉన్నాయి. మంత్రులకి, ఎమ్మెల్యేల ఖర్చులకి, వాళ్ళు హెలికాప్టర్లో తిరగడానికి, వీటికే ఖర్చు అవుతూ ఉంది. 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన అట. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారట. ఈ నెల 16 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. 16న ఆదిలాబాద్, నిర్మల్, 15న మహబూబ్ నగర్, 18న ఖమ్మం, మేడారంలో సీఎం పర్యటించనున్నారట. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 19న మేడారం జాతర పునర్నిర్మాణ పనులు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. సో మేడారంలో మంత్రివర్గ సమావేశం ఖరారు కావడంతో మంత్రి సీతక్క ఏర్పాట్లు స్వయంగా చూస్తున్నారట. మంగళవారం మేడారం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 19న ముగిసే వరకు అక్కడే ఉండనున్నట్లుగా తెలిసింది. వసతి ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారట. మంత్రులు
ఐఏఎస్ అధికారులు 2 రోజులు ఒక రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పుడు ఈయన 16 నుంచి జిల్లాల వారీగా పర్యటన చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఇది మన సర్పంచ్ ఎన్నికల ముందు కూడా ఈయన జిల్లాల వారీగా పర్యటించి 100 కోట్లు బడ్జెట్లు కేటాయించారు కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్టులకి. మరి ఈ బడ్జెట్ ఏదైతే మీరు ఆల్రెడీ హామీ ఇచ్చిన బడ్జెట్ సంగతి ఏమైంది ఇప్పటివరకు? మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు ఏమంటున్నారు? 16 నుంచి శంకుస్థాపన పనులు, అన్నీ శంకుస్థాపన పనులే. ఆ పనులు పూర్తయ్యే పరిస్థితి పూర్తయ్యేది కాదు, సచ్చేది కాదు. అది కేవలం శంకుస్థాపన, ఒక శిలాఫలకానికే పరిమితం అవుతాయి.